వెల్కమ్స్ టు కోడ్ గురువు ఆన్లైన్ ట్రైనింగ్. సో ఈ సెషన్లో మనం చెప్పుకోబోతున్నాము థీమ్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు వర్డ్ప్రెస్ థీమ్స్. అసలు థీమ్ అంటే ఏంటి, దాన్ని మనము ఎలా యూస్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఫ్రీగా దొరికేటువంటి థీమ్స్ మనకి ఏ ప్లాట్ఫామ్లో దొరుకుతాయి అనేవి ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం అండి. సో దట్ థీమ్ అని అంటే ఒక వెబ్సైట్, అంటే వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కావాల్సింది వర్డ్ప్రెస్ థీమ్ అండి. సో ఈ థీమ్లో మనకి ఏంటంటే పేజెస్ ఉంటాయి, అలానే పోస్ట్స్ ఉంటాయి, అలానే గ్యాలరీ, మన వెబ్సైట్కి సంబంధించిన గ్యాలరీ ఉంటుంది, అండ్ సర్వీసెస్కి సంబంధించినవి ఉంటాయి. ఇంకా వెబ్సైట్లో మనకి ఏదైతే కాంటాక్ట్ పేజ్ అనేది కావాలో, ఏ పేజ్ కావాలన్నా, ఎలాంటి ఇమేజ్ గ్యాలరీ కావాలన్నా ఈ వెబ్సైట్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసే ముందు, వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేసే ముందు దాని యొక్క కేటగిరీ, ఏ కేటగిరీ అనేది మనం ఫైనలైజ్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని మనం వర్డ్ప్రెస్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ వెబ్సైట్ కావాలి. రియల్ ఎస్టేట్ వెబ్సైట్ కావాలి అని అంటే అది కేటగిరీ వచ్చేసి రియల్ ఎస్టేటే, కాకపోతే అందులో మళ్ళీ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే బిల్డర్ వచ్చి క్రియేట్ చేసుకోవడానికి వెబ్సైట్ కావాలా, లేదా అంటే ఏజెంట్కి వెబ్సైట్ కావాలా, ఏజెంట్కి రియల్ ఎస్టేట్ వెబ్సైట్ కావాలా, ఏది కావాలి అనేది మనం స్పెసిఫిక్గా చూసుకోవాలి. అండ్ అందులో ఆప్షన్స్, ఎలాంటి ఆప్షన్స్ మనకు కావాలి అనే దాన్ని కూడా మనం స్టడీ చేసుకోవాలి. ఓన్లీ అక్కడ వచ్చేసి ఈ వెబ్సైట్లో ఓన్లీ మనకు కావాల్సినటువంటి స్టాటిక్, అంటే ప్రాపర్టీ వరకు కావాలా, చూపించాలా, డిస్ప్లే అవ్వాలా వెబ్సైట్లో, లేదంటే అందులో ఏదన్నా పేమెంట్ సిస్టమ్ కూడా కావాలా, అంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకునే విధంగా కావాలా అనే డీటెయిల్స్ కూడా ఆ వర్డ్ప్రెస్ థీమ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ ఫంక్షన్స్ అన్నీ చూసుకొని మనము థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్ని మన వెబ్సైట్లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి థీమ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ మనకి థీమ్స్ వచ్చేసి ఫ్రీ థీమ్స్ ఉన్నాయి, అలానే పెయిడ్ థీమ్స్ అనేది ఉన్నాయి. ఈ ఫ్రీ థీమ్స్, పెయిడ్ థీమ్స్ గురించి నేను వేరే క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది, దాంట్లో ఒకసారి రిఫర్ చూడండి. తర్వాత ఇక్కడ ఫ్రీ థీమ్స్ అంటే ఏంటి, వాటిని ఎంతవరకు మనం ఫ్రీ థీమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ గురించి చూసినట్లయితే, ఇక్కడ మనకు దొరికేది వర్డ్ప్రెస్లో దొరికే థీమ్స్లో 2 కేటగిరీస్ ఉంటాయండి. అంటే కొన్ని ఆప్షన్స్, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఆప్షన్స్ అంటాం. ఆ ఆప్షన్స్ కొన్ని మాత్రమే ఎనేబుల్ అయ్యి ఉన్న వాటిని ఫ్రీ థీమ్గా మనకి ఇవ్వటం జరుగుతుంది, ఫ్రీ వర్డ్ప్రెస్ థీమ్గా ఇస్తారు. అదర్ దాన్ ఇంకా ఎక్కువ ఆప్షన్స్, మెనీ మోర్ ఆప్షన్స్ కావాలనంటే దానికి ప్రో వర్షన్, అంటే పెయిడ్ థీమ్ అంటారు. పెయిడ్ థీమ్ని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ప్రో వర్షన్ అని అంటారండి. సో ఇక్కడ థీమ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో వాటిని కూడా మనం గమనించుకొని థీమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రీ థీమ్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అని అంటే, ఏదైతే మన ప్రో వర్షన్, అంటే అఫీషియల్ వెబ్సైట్ అని మనం చెప్పుకున్నామో ఆ వెబ్సైట్లో wordpress.orgలో మనకి దొరకటం జరుగుతుందండి. మనకు కావాల్సినటువంటి థీమ్స్ అన్నీ కూడా, ఫ్రీ థీమ్స్ అన్నీ కూడా ఇందులో దొరకటం జరుగుతుంది. సో చూద్దాం ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది. సో అయితే దానికి ముందు వచ్చేసి ఒక కాన్సెప్ట్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, థీమ్ అనేది, వర్డ్ప్రెస్ థీమ్ అనేది మనకి PHPలో డెవలప్ చేస్తారండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎటువంటి స్క్రిప్ట్ రాయాల్సిన పని లేదు, ప్రీ డిఫాల్ట్గా మనకి థీమ్ ఆప్షన్స్లో అండ్ థీమ్ కస్టమైజేషన్లో మనకి ఆప్షన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ని ఈజీగా డిజైన్ చేసేయచ్చు, మీన్స్ కస్టమైజేషన్ చేసేయచ్చు అండి. ఈ కస్టమైజేషన్ టాపిక్ కూడా మీకు వేరే క్లాస్లో డిస్కస్ చేశాను, డీటెయిల్డ్గా వస్తుంది, అది కూడా రిఫర్ చేయండి. సో ఇప్పుడు మనకి థీమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది మనము చూద్దాము. ఓకే, ఫైన్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం చెప్పుకున్నట్లుగానే ఈ wordpress.org అనేది మన అఫీషియల్ వెబ్సైట్ అండి. వర్డ్ప్రెస్కి
ఇక్కడ మీకు థీమ్స్ దొరుకుతాయి అండ్ ప్లగిన్స్ కూడా దొరుకుతాయి. చూద్దామండి అది ఎలా ఉంటుందో. సో wordpress.org అనేది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనకి కావాల్సినటువంటి థీమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. మనకు కావాల్సిన థీమ్స్కి ఆ థీమ్లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ని అన్నిటినీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చాలా ప్లెంటీ ఆఫ్ థీమ్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మోర్ ఆప్షన్, మనం ఎప్పుడైతే దీని మీద కర్సర్ పెడతామో దానికి సంబంధించిన ప్రతి ఆప్షన్ మోర్ ఇన్ఫో అనేది డౌన్లోడ్ అనేది రావటం జరుగుతుంది. సో కర్సర్ ఓవర్ వెళ్ళిన తర్వాత మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ థీమ్కి సంబంధించి డెవలపర్స్ ఎవరు చేశారు, ఇందా మనం చెప్పుకున్నట్లుగానే పిహెచ్పిలో డెవలప్ చేస్తారని, ఆ డెవలప్ ఎవరు చేశారు, దాని ప్రివ్యూ ఎలా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దాని అప్డేటెడ్ వర్షన్ ఏంటి, అప్డేట్ చేసింది ఎప్పుడు, వర్షన్ ఏ విధంగా ఉంటుంది, యాక్టివ్ ఇన్స్టాలర్స్ ఎంతమంది ఉన్నారు, 5 స్టార్ రేటింగ్ రివ్యూస్ ఏ విధంగా వచ్చాయి, ఆ థీమ్ యొక్క సపోర్ట్ ఏంటి, థీమ్ యొక్క ట్యాగ్స్ ఎలా ఉంటుంది, దేనికి ఏ కేటగిరీకి దీన్ని సపోర్ట్ చేస్తుంది, డౌన్లోడ్స్ పర్ డే ఏ విధంగా వచ్చాయనేది ఫుల్ డీటెయిల్స్ మనకి దీంట్లో ఇవ్వటం జరుగుతుందండి. సో ఈ థీమ్ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం రివ్యూస్ చూసుకొని దీన్ని మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ప్లగిన్స్ అయినా కానీ థీమ్స్ అయినా కానీ మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫ్రీ థీమ్స్లో మనకి ఎలా ఉంటుంది అని అంటే, మనం కేటగిరీని బేస్ చేసుకొని మనము ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్పాను. సో ఆ థీమ్లో మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్లో ఏంటంటే కొన్ని ఫ్రీగా ఇస్తారు, కొన్ని ప్రో వర్షన్ అంటారు. ప్రో వర్షన్ ఈజ్ నథింగ్ బట్ పెయిడ్ వర్షన్ అండి. సో ఇందులో ఏంటంటే మనకి మెయిన్ ఫీచర్స్ మొత్తం కొన్ని ఫీచర్స్ ఫ్రీ థీమ్లో ఉంటాయి. మెయిన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో ఈ ఫంక్షన్స్ ఉన్నటువంటి ప్రో థీమ్ ఎక్కడ దొరుకుతుందంటే, ఈ థీమ్ని ఎవరైతే డెవలప్ చేశారో ఇక్కడ థీమ్లోకి వచ్చినాయి చూసుకున్నట్లయితే, ఈ థీమ్ని ఎవరైతే డెవలప్ చేశారో అక్కడికి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే వాళ్ళ వెబ్సైట్ అనేది మనకి లోడ్ అవుతుందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి, దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు బ్రెయిన్ స్టామ్ ఫోర్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఈ థీమ్కి సంబంధించినటువంటి డెవలపర్స్ ఎవరనేది మనకి హోమ్ పేజ్లో ఓపెన్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ కూడా వస్తుంది చూడండి, wpastra.com. దిస్ ఈజ్ ద మెయిన్ ఆ డెవలపర్ యొక్క థీమ్ అండి, వాళ్ళ వెబ్సైట్, ఇది వాళ్ళ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఎన్ని థీమ్స్ చేశారు, ఒక్కొక్క థీము ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ చూడండి. ఫుల్ సిమ్లెస్ ఇంటిగ్రేషన్ విత్ యువర్ ఫేవరెట్ టూల్స్, ఏ టూల్స్కి ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు, గూగుల్ ఎలా వస్తుంది, గూగుల్ స్పీడ్ ఎలా స్టడీ చేసుకోవచ్చు, ఏ థీమ్లో ఏ విధంగా ఉంటుంది, టెస్టిమోనియల్స్ కస్టమర్స్ యూస్ చేసినటువంటి టెస్టిమోనియల్స్ ఏ విధంగా ఉంది, ప్రైసింగ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ అనేది ఆ థీమ్ యొక్క డెవలపర్స్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెట్టుకుంటారు. డెమో వర్షన్ కింద, శాంపిల్ వర్షన్ కింద వీళ్ళు wordpress.orgలో ఆస్త్రా అనే ఒక చిన్న వర్డ్ప్రెస్ థీమ్ని వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మీకు ఈ థీమ్ అనేది నచ్చినట్లయితే మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో థీమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దాని డిజైనింగ్ కానీ డెవలప్మెంట్ కానీ మనకి పిహెచ్పిలో చేస్తారు. సో ఇక్కడ ఆ పిహెచ్పిలో మనం ఎటువంటి కోడింగ్ రాయనవసరం లేదండి. యాక్చువల్గా చెప్పాలని అంటే మనకి కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆప్షన్స్ ద్వారానే మనం ఒక ఎంటైర్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని డెవలప్ చేయగలుగుతాం. సో వెరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్, థీమ్ని ఎక్కడి నుంచి ఏ విధంగా తీసుకోవాలి అనేది. సో మీరు వర్డ్ప్రెస్ మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది థీమ్స్లో రావటం జరుగుతుందండి. సో వర్డ్ప్రెస్ థీమ్ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి అండ్ ఫ్రీ థీమ్కి ప్రీమియం థీమ్కి ఏంటి డిఫరెన్స్ అనేది నెక్స్ట్ మనం క్లాస్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.